వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము నయాగరా ఫాల్స్ వెళ్తున్నాము. మేమైతే టెక్2 ట్రావెల్స్ ద్వారా వెళ్తున్నాము, మా ఓన్ వెహికల్తో కాదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, సో లాంగ్ అవుతుంది అని చెప్పేసి బస్సులో వెళ్తున్నాము. ప్యాకేజ్లోగా తీసుకొని వెళ్తున్నాము. 2-3 ప్లేసెస్ కూడా కవర్ చేస్తారు నయాగరాతో పాటు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్. సో నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది ఫాల్స్ చూడాలని. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అది మొత్తం కెనడా. మేము తీసుకున్న హోటల్ రూమ్ నుంచి కెనడా మొత్తం కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది, అటు సైడ్ కెనడా, ఇటు సైడ్ యూఎస్ఏ. సో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే యూఎస్ఏ కిందకే వస్తుంది. ఇంకా మాకు ఈవినింగ్ అయిపోయింది, నైట్ వ్యూ ఫాల్స్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము చూద్దామని స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము ఓన్లీ మేడ్ ఆఫ్ ద మిస్ట్ మాత్రమే తీసుకున్నాము, కేవ్ ఆఫ్ ద విండ్స్ అయితే తీసుకోలేదు. అది మరీ క్లోజ్ వెళ్తాము ఫాల్స్కి, సో కిడ్స్కి అంత సేఫ్ కాదనిపించింది మాకు, అందుకే అది తీసుకోలేదు. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది, స్నాక్స్ తినేసి నైట్ వ్యూ ఫాల్స్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. Come on, let's go to see the night view falls. Ladies and gentlemen, I would like to... Yes, వచ్చేసాం. నయాగరా ఫాల్స్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ 3 వాటర్ ఫాల్స్. ఒకటి నయాగరా జార్జ్, రెండోది అమెరికన్ ఫాల్స్, అండ్ మూడోది కెనడియన్ ఫాల్స్. అక్కడ ఎదురుగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం కెనడా. సో ఇంటర్నేషనల్ బార్డర్ అనమాట. అంటే ఈ వాటర్ ఫాల్స్ ఏదైతే కెనడియన్ ఫాల్స్ ఉన్నాయో దాన్ని హార్షూ ఫాల్ అంటారు. అదొక ఇంటర్నేషనల్ బార్డర్ అనమాట. ఈ బార్డర్ అటు సైడ్ వాటర్ ఫ్లో అటు సైడ్ వచ్చేసి కెనడా, ఇటు సైడ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. సో మేము యూఎస్లో ఉన్నాం కాబట్టి యుఎస్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి అబ్జర్వేటర్ టవర్. అక్కడ పైనుంచి చూసినామంటే ఫాల్స్ ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. అస్సలు బ్రెత్ టేకింగ్ అండి. అసలు ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ కదా, ఇలా కరెక్ట్గా స్పాట్కి వచ్చి ఆ వాటర్ ఫాల్స్ అలా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ ఉంది, అది ఇక్కడ నుంచే కనిపిస్తుంది. దీన్ని రెయిన్బో బ్రిడ్జ్ అంటారు. ఇది కూడా ఇంటర్నేషనల్ బార్డర్ అనమాట, కెనడాకి ఇంకా యూఎస్ఏకి. మేము ఈ అబ్జర్వేటర్ పైనుంచి ఫాల్స్ చూద్దామని వచ్చాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా బాగుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే యూఎస్ సైడ్ నైట్ 10 o'clockకి ఫైర్ వర్క్స్ పేలుస్తారు. అది ఓ మై గాడ్, మీరే చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ డే మార్నింగ్ నయాగరా పవర్ ప్రాజెక్ట్ చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీన్ని లివింగ్స్టన్ బ్రిడ్జ్ అంటారు. సో ఇది ఇంటర్నేషనల్ బార్డర్ బిట్వీన్ కెనడా అండ్ యూఎస్ఏ. అటు సైడ్ వచ్చేసి మనం కెనడా అంటే ఒంటారియో వెళ్ళొచ్చు, ఇటు సైడ్ మొత్తం నయాగరా జార్జ్ ఉంటుంది. నయాగరా రివర్, యూఎస్ఏ, కెనడా. ఇక్కడ వర్ల్పూల్స్ ఉన్నాయి, ఒక 2-3. రివర్ షార్ప్ ఎడ్జ్ అయినప్పుడు అట్లా వర్ల్పూల్స్ ఫామ్ అవుతాయని చెప్పారు. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది, కానీ మనమైతే ఎక్కలేము, అది కెనడాకి సంబంధించింది, ఆ కంట్రీలోనే ఎక్కాలి, మనకు ఆ ఛాన్స్ లేదు. సో ఇక్కడ ప్రాజెక్ట్ లోపల యానిమేటెడ్ ద్వారా పవర్ ఎలా జనరేట్ అవుతుందని ఇలా ఒక యానిమేటెడ్ ద్వారా చూపించారు. మస్ట్ విజిట్ వ్యూ అనమాట, ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ ఆల్సో హైవే బిట్వీన్ 2 countries. సో ఫైనలీ మేము ఇప్పుడు మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వచ్చేసాము. సో ఇక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్లో వీ కెన్ టచ్ ద కెనడియన్ ఫాల్స్, అంటే కెనడా కంట్రీలోకి వెళ్ళి ఫాల్స్ చూసి రావచ్చు, అది అలౌడ్ ఉంది మేడ్ ఆఫ్ ద మిస్ట్లో. ఇది మాత్రం నేను మాటల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనిది, అంత బాగుంది ఇది. జస్ట్ ఆ కళ్ళారా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది.
ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇక్కడ నేనైతే ఈ నయాగరా ఫాల్స్ చూడడము. అండ్ ఇక్కడ మా లక్ కొద్ది అదే రోజు రెయిన్బో కూడా వచ్చింది. సో అక్కడ పిక్స్ కూడా దిగినాము. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe to our channel. See you in the next video. Bye.